సో మై ఫ్రెండ్స్, 4 మొట్టమొదటి చుట్టూ కంచేసుకో. 2 నీ చుట్టూ ఉన్నట్టు కంచె వేసుకున్న తర్వాత నీ మనసును దృఢపరచుకో. 3 నీ చుట్టుపక్కల వాతావరణాన్ని, అంటే నీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైతే నీ పాపంలో పడేస్తుందో దాని దూరం వాడు. 4వది వాక్యాన్ని నింపుకో. నీ గుండెల్లో వాక్యం నింపుకో. నీ వాక్యం లేకపోతే పడిపోతావు. ఈ 4 ఏ కేటగిరీ ఉందన్న వాళ్ళు అనుసరించాలి. అన్న నువ్వు చెప్పింది ఇదంతా నేను చాలా చోట్ల విన్నామన్నా, చాలా బాగుందన్న, ఈ 4 విన్నామన్నా, పడిపోతే ఇప్పుడు నా ప్రశ్న, ఇలా 4 వేసుకున్నటువంటి యెహోషాపాతు పడిపోయే అవకాశం ఉందంటారా లేదంటారా చెప్తారా? ఈ 4 అనుసరిస్తున్నటువంటి యెహోషాపాతు పడిపోయే అవకాశం ఉందా లేదా? పడిపోయే అవకాశం లేదు. ఓకే, లేదు, ఉందన్న, గుణ ఉందన్న, ఇంకా ఉందంటారా లేదంట? ఉందన్న కన్ఫామ్గా పడిపోతాం, లేదన్నా సూపర్. సరే, ఇప్పుడు నేను ప్రశ్న చెప్పండి, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ మీరు ఎవరో పెట్టుకున్నారా? కొత్తలో మార్మోల్స్ పొందినప్పుడు నేను వీళ్ళతో మాట్లాడకూడదు, మొబైల్ ఫోన్ సర్చ్ చూడకూడదు, నేను ఇలా ఉండాలి, నేను మందిరానికి వెళ్ళాలి, రోజు వాక్యం 1 గంట చదువుకోవాలి, పొద్దున లేచినప్పుడు చదువుకోవాలి, రాత్రి పడుకున్నప్పుడు చదువుకోవాలి, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు పెట్టుకున్నారా లేదా? ఎస్ అన్న, పెట్టుకున్నాం అన్న వాళ్ళు చేతులు ఇట్లంటారా? పెట్టుకున్నాము అన్న వాళ్ళు పెట్టుకున్నారా? సూపర్. నేను కూడా పెట్టుకున్నా, మీరే కాదు, నేను కూడా పెట్టుకున్నా. ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళందరూ పడిపోయారా? ఇప్పుడు యెహోషాపాతు ఏం చేద్దా? ఇప్పుడు ఓ ప్రశ్న, దక్షిణాన్ని ఎవరున్నారు? యెహోషాపాతు ఉన్నాడు. ఒక నిమిషం మ్యాప్ చూద్దాం, మర్చిపోకూడదనే మ్యాప్ చూద్దాం. ఓకేనా? దక్షిణాన్ని ఎవరున్నారు? పెట్టుకొని ఉన్నామన్న, సూపర్. పెట్టుకొని ఇంకా ఉంటే మంచిది, చాలా సంతోషం. పెట్టుకొని ఉన్నాము, చాలా మంది పెట్టుకున్నారు కానీ పాటించరు. ఓకే, సూపర్, అదే బాగా చెప్పారు. చాలా మంది పెట్టుకున్నారు కానీ పాటించరు. ఓకే, యెహోషాపాతు పాటించాడు, ప్రజలు చెప్పాడు, అన్నీ చేశాడు. మనలో కూడా కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. పాటిస్తున్నప్పటికీ పడిపోయే అవకాశం ఉందా లేదా అంటే, ఇప్పుడు చూడండి, పడిపోయే అవకాశం ఉందా లేదో చూద్దాం. ఇందాక చెప్పా ఏమనంటే, ఉత్తరాన అహాబు ఉన్నాడని. ఉత్తరాన యెజబేలు భర్త అహాబు, దక్షిణాన యెహోషాపాతు. ఓకేనా? ఈ యెహోషాపాతు తన చుట్టూ కంచె వేసుకున్నాడు, వాక్యం ప్రకటించమని చెప్పాడు, అన్ని చేశాడు. చేసిన తర్వాత పడిపోయే అవకాశం ఉందా లేదా? ఇప్పుడు వాక్యం చూద్దామే. 2వ దినవృత్తాంతగ్రంథం 18వ అధ్యాయము. ఇప్పుడు 2వ దినవృత్తాంతగ్రంథం 18వ అధ్యాయం చూడండి. తనకు ఐశ్వర్యమును ఘనతను అధికముగా కలిగిన తర్వాత, తనకంటే ఎవరేడా? యెహోషాపాతు. దేవుడు బాగా దీవించేశాడు. ఎంతలా దీవించేశాడంటే ఇంకా చుట్టుపక్కల దేశాలను భయపడుతున్నాయి, అంతలా దేవుడు దీవించేశాడు. దీవించిన తర్వాత చూడండి ఏం జరిగిందో. తనకు ఐశ్వర్యము ఘనత అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. చూసారా? మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఎందుకు చెప్తానంటే, ఇన్నేళ్ళు కాపాడుకున్న ఆత్మీయత, ఇన్నేళ్ళు ఉత్తర రాజ్యంలో రాకుండా చుట్టూ కంచె వేసుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, నియమాలు పెట్టుకున్నాడు, అన్నీ చేశాడు. ఒక్కసారిగా వెళ్ళి ఆహాబుతో ఏమంటాడు? ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేశారా? పాయింట్కి వచ్చేస్తున్నా, చివరి ముగిచేస్తున్నా. పాపంపై విజయం అనేది ఇప్పుడు యెహోషాపాతు జీవితంలో జరుగుతుంది. విజయం ఎలా అనేది మీకు జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ నా జీవితంలో బోల్డెన్ సార్లు, చాలాసార్లు ఇలాంటి వేదన గుండా వెళ్ళిన రోజులు ఉంటాయి. అంత మాత్రం కాదు, ఆలోచన సారి అంత అద్భుతంగా కాపాడుకున్నాడు యెహోషాపాతు. ఉత్తర రాజ్యం రాకుండా, యెజబేలు రాకుండా, వాళ్ళ క్రియలు, వారి ఆచారాలు, పద్ధతులు రాకుండా పడిపోయాడు. ఇలా 190% మంది పడిపోయిన వాళ్ళు ఉంటారు. దావీదు కూడా అదే కదా. బాల్యం నుంచి దావీదు భక్తిపరుడు కాదంటారా? చెప్పండి. మోసే భక్తిపరుడు కాదంటారా? ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చినటువంటి మోసే భక్తిపరుడు కాదా? దావీదు భక్తిపరుడు కాదా? వీళ్ళు పడిపోయిన భక్తిపరులు కాదా? హిజ్కియా భక్తిపరుడు కాదా? పేతురు భక్తిపరుడు కదా. పేతురు తన పొలం వదిలిపెట్టి యేసుని వెంబడించలేదా? అదే పేతురు యేసు ఎవరో నాకు తెలియదని బొంకలే చెప్పండి. భక్తిపరులే పడిపోయారు. యెహోషాపాతు భక్తిపరుడే పడిపోయాడు. ఇలా పడిపోయిన వాళ్ళు ఉన్నారు, పడిపోతారు, పడిపోయే అవకాశం ఉంది. 190% మంది పడిపోతారు మిత్రమా. అయితే దిగులు పడద్దు. ఇప్పుడు నా ప్రశ్న, దేవుడు ఊరుకుంటాడా పడిపోతే? దేవుడు ఊరుకుంటాడా? అరే నా బిడ్డ పడిపోయాడే, యెహోషాపాతు మళ్ళా 1000 మంది తండ్రికి మునిపోడు. ఒక మాట చెప్తానండి, మీకు ఒక బిడ్డ పుట్టాడండి, ఇన్నాళ్ళు కష్టపడి బాగా చదివాడండి, బాగా ఎదిగాడు, పైకి వచ్చాడు, బాగా కష్టపడ్డాడు, బాగా ప్రయాసపడ్డాడు. ఇప్పుడు కృంగుదలలో నిరాశలో, ఇంటర్వ్యూ వెళ్ళాల్సినప్పుడు కృంగుదలలో నిరాశలో ఉన్నప్పుడు, కురిగిపోతుంటే, భయపడుతుంటే, అమ్మా నేను పలానా జాబ్కి అప్లై చేద్దాం అనుకుంటా, పలానా విదేశాలకు వెళ్దాం, ఎన్నాళ్ళు కష్టపడ్డా, అయితే నేను విదేశాలు వెళ్ళడానికి 5 లక్షలు ఖర్చు అవుతుంది, 5 లక్షలు మా దగ్గర లేదు, డబ్బు లేదు, ఏం చేద్దామని తల్లిదండ్రులు అడిగారనుకో, తల్లిదండ్రులు లేకపోయినా అప్పు చేసి మేము కడతామనైనా, వడ్డీ అప్పు మేము తీరుస్తాము, నువ్వు బాగుపడవు, ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇన్నాళ్ళు ప్రయాసపడ్డావు, మేము ఉన్నాం నీ వెనక పోనాయనా అని ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డలు పంపించడం ఉన్నారు.
ఇలా యెహోషాపాతు ఇన్నాళ్ళు కాపాడుకున్న పవిత్రత ఒక్కసారి పాడైపోతుంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడు? పంపిడా? తన ప్రజలు ఎవరెత్తరా? పంపించాడు. అలాగే ప్రాణం పెట్టిన యేసయ్య మన కొరకు సిలువలో రక్తం కార్చి మనల్ని పిలిచి మన హృదయంలో పరిశుద్ధాత్మతో నింపి ఆయన వైపు ఆకర్షిస్తున్నప్పుడు మనం పడిపోయినప్పుడు ఆయన వదిలిపెడతాడా? వదిలిపెట్టడు. యెహోషాపాతు పడిపోయినప్పుడు వదిలిపెట్టలా. ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు చూద్దాం. యెహోషాపాతును దేవుడు వదిలిపెట్టలా. ఏం చేశాడు తెలుసా? 19వ అధ్యాయం ఇప్పుడు చూడండి.